గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు కాంబోలో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గేమ్ చేంజర్ ఫెయిల్యూర్తో చరణ్ని విమర్శించిన వారికి సమాధానం చెప్పేలా బుచ్చిబాబు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే పీరియాడిక్ డ్రామాలో అందాల తార జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్. సుకుమార్ శిష్యుడిగా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకుని తొలి సినిమా ఉప్పెనతో రికార్డులు తిరగరాసిన బుచ్చిబాబు చాలా గ్యాప్ తీసుకుని రామ్ చరణ్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు RC16కి సంబంధించి ఎలాంటి పోస్టర్ కానీ ఫస్ట్ లుక్ కానీ బయటకు రాకుండా జాగ్రత్త పడుతూ వస్తోంది యూనిట్. అయితే ఈ నెల 27వ తేదీ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మెగా ఫ్యాన్స్కి కిక్కిచ్చేలా గ్లిమ్స్ వదులుతున్నారట. ఇప్పటికే ఈ గ్లిమ్స్కు సంబంధించి కట్ పూర్తయిందని, దీన్ని చూసిన వారంతా నెక్స్ట్ లెవెల్ అంటూ పొగడటం వర్షం కురిపించినట్లు అనిపిస్తోందని తెలుస్తోంది. గేమ్ చేంజర్ పరాజయంతో డీలా పడిపోయిన మెగా ఫ్యాన్స్ ఈ గ్లిమ్స్తో చొక్కాలు చింపుకోవటం ఖాయం అని అంటున్నారు. మరోవైపు పుట్టినరోజు చెర్రీని కలిసి నేరుగా శుభాకాంక్షలు చెబుదామనుకుంటున్న ఫ్యాన్స్కి నిరాశ తప్పేలా లేదు. ఆ రోజు రామ్ చరణ్ హైదరాబాద్లో ఉండటం లేదట. ఫ్యామిలీతో కలిసి ఫారెన్ టూర్కి వెళ్తున్నట్లు తెలుస్తోంది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న RC16లో రామ్ చరణ్ మునుపెన్నడూ కనిపించిన విధంగా కొత్త లుక్లో కనిపించనున్నట్లు టాక్. కీలక పాత్రలో కనిపించనున్న కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ శనివారమే హైదరాబాద్లో అడుగుపెట్టనున్నాడు. సెట్లో ఆయనకు సంబంధించి ఫోటోలు వైరల్గా మారాయి. ఈ షెడ్యూల్లో రామ్ చరణ్ శివనతో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారట. మరోవైపు ఈ మూవీకి రిలీజ్కి సంబంధించి ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వేసవి కానుకగా వచ్చే ఏడాది మార్చి 26న ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్లు ప్రచారం జరిగింది. చెర్రీ కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన రంగస్థలం 2018 మార్చి 30 విడుదలైంది. సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు కూడా అదే సెంటిమెంట్ని ఫాలో అవుతూ 2026 మార్చి 26న రిలీజ్ డేట్ లాక్ చేసినట్లు మెగా ఫ్యాన్స్ చెబుతున్నారు. చెర్రీ బర్త్డే మార్చి 27న కావడంతో ఆ డేట్ బాగా కలిసొస్తుందని మేకర్స్ కూడా ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.